ఇవాళ ఏకాదశి కదా! సో, అందుకే నేను నిన్నైతే ఇడ్లీ పిండంతా ఖాళీ చేసేసాను. అదంతా తినడం అయిపోయింది. మా ఆయన ఆఫీస్ నుండి రాగానే నేనైతే వీడియో పని ఆయనకు అప్పచెప్పేసాను. ఏ మాటకి ఆ మాట చెప్పాలి కానీ మా ఇంట్లో కారం ఇడ్లీ సూపర్‌గా ఉంటుందండి నిజంగా. అందరూ ఎలా చేస్తారో తెలీదు కానీ నేను చేసే ప్రొసీజర్ చెప్తాను వినండి. నాకు కూడా మ్యారేజ్ అయ్యాకే తెలిసింది. ఇలా కూడా ఇడ్లీతో ఓ వంట చేయొచ్చా అని చెప్పి. కారం ఇడ్లీనే కదా! మాకు తెలీదా? నువ్వు దాన్ని కూడా వివరించి చెప్పాలా? అని అనేవాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ నా స్టైల్‌లో ఎలా చేస్తానో చెప్తే మీరు ట్రై చేసి చూడండి. నాకులాగే కొత్త వంటలు ట్రై చేసే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. వంట చేసి ఫెయిల్ అయ్యే కంటే వంట చేసి విన్ అయ్యేదే బెస్ట్. సో, అలాంటి వంట నేను చెప్తున్నాను కదా! ఇవాళ ఇడ్లీకేసాక రేపు పిండి మిగిలిపోతే పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని సన్నగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ కూడా చాలా సన్నగా కట్ చేసుకోండి. అండ్ కాస్త జీలకర్ర కూడా యాడ్ చేయండి. జీలకర్ర యాడ్ చేస్తే బాగా డైజెషన్ అయితుంది అండ్ మంచిది కూడా. అన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసేసి ఇక ఇడ్లీ పెట్టేసి నార్మల్ ఇడ్లీ కంటే కారం ఇడ్లీకి కాస్త టైం ఎక్కువే పడుతుంది. అలా అని తొందరగా తీసేయకండి. ఇంకంతే మా ఇంట్లో కారం ఇడ్లీకి అయితే మేము ఇలా పప్పుల పొడి లేదా మిరప్పొడి అని స్పెషల్ గా దానికోసమే చేస్తాము. అది వేసుకొని తినేస్తాము. ఇంట్లో ఎలా చేస్తారో మీరు అలా ట్రై చేయండి. సాహసం ఎందుకు అని ఇడ్లీ విషయానికి వస్తే ఇలా ట్రై చేసి చూడండి. ఇడ్లీ నచ్చని వాళ్ళు కూడా తినేస్తారు. వీడియో పని అయితే మా ఆయనకు చెప్పాను. ఏమండి వీడియో తీయండి ప్లీజ్ అండి అన్నాను. ఎన్నేళ్లకి వీడియో అయితే తీస్తారో. స్టార్టింగ్ వీడియో కాస్త క్లారిటీ లేకున్నా ఇప్పుడు క్లారిటీ ఉంది. ఏంటిది అని అనుకుంటున్నారా? అదే మరి మ్యాజిక్. ఇక 5 మినిట్స్ లో ఇడ్లీ అయిపోతుందని చెప్తున్నాను. అయిపోయింది. ఎలా ఉందని మా ఆయన్ని అడుగుతాను వినండి. సూపర్. మీరు వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కదా. నాకు ఇష్టం లేదు. ఆయనకి చాలా సిగ్గు. సరే కానీ లైక్ కొట్టి